ఈరోజు ఇనివెల్లి మండలం తత్రమూడి గ్రామానికి చెందిన రాష్ట్ర హెచ్ఆర్డి సభ్యులు దళిత రత్న నేదునూరు వీర్రాజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కార్యదర్శి తమ్ముడు బడుగు సాయి గారు చెప్పారు. పి గన్నవరం నియోజకవర్గం నుంచి జనసేన నాయకుడు తమ్ముడు చిట్టిబాబు గారు చెప్పారు. అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ విభాగం కార్యదర్శి ముందుర్తి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎంపీటీసీ గారు చెప్పారు. అదేవిధంగా నేదునూరు వెంకటరమణ బాబు గారు అంబాజీపేట మాజీ మండల సమాఖ్య అధ్యక్షుడు, ప్రస్తుత పి గన్నవరం నియోజకవర్గ ఎస్సీసీల ఉపాధ్యక్షుడు రాంబాబు చెప్పారు. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక వివిధ హోదాలలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో హోదాలలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం చెందినటువంటి యువ నాయకత్వం అంతా కూడా మరి ఈ రోజు నాడు పాత్రికేయ మిత్రులతో మాట్లాడడం జరిగింది. సందర్భం ఎందుకు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అని అంటే, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి బొమ్మ ఇజ్రాయిల్ గారు కూటమి ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి అవాకులు చవాకులు పేలుతూ లేనిపోయినటువంటి నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇజ్రాయిల్ గారు. ఇది ఎంత మాత్రమూ మీకు తగదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఎదువు పలుకుతూ ఉన్నాను. ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అంటే, దళితుల కోసం మీరు మాట్లాడడం అనేటువంటిది దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉంది, హాస్యాస్పదంగా కూడా ఉంది. అసలు దళితుల కోసం మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడికి కూడా లేదని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకు మాట అంటూ ఉన్నానంటే, 2019 సంవత్సరం మొదలుకొని 2024 సంవత్సరం వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు మీరు వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఈ రాష్ట్రానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాసనమండలి సభ్యుడిగా 2023 నుంచి కొనసాగుతున్న మీరు ఆ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న సందర్భంలో అనేక మంది దళితుల్ని హత్యలు చేయడం, మానభంగాలు చేయడం, ఆస్తులు దోచుకోవడం, అయిన కాడికి హింసించడమైనటువంటి కార్యక్రమాలు చాలా జరిగాయి. బహుశా అప్పుడు మీరు గాఢ నిద్రలో ఉంటుంటారు 5 సంవత్సరాలు. ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే, కరోనాలో మాస్క్ అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ గారు మాదిగా ఆయన మొదలుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శాసనమండలి సభ్యుడిగా, మీ సహచర శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి అనంతబాబు గారి కారు డ్రైవర్ అయినటువంటి వీధి సుబ్రహ్మణ్యం దళితుడు, ఎస్సీ మాల, అతన్ని మెడ వెముకలు విరిచి చంపి డోర్ డెలివరీ చేసిన సంఘటన దగ్గర నుంచి ఈ ఐనవేలి మండలంలో, మా ఐనవేలి మండలంలో వైసీపీకి సంబంధించి మరి వాలంటరీగా కొనసాగినటువంటి జనప అనేటువంటి ఒక యువకుడిని మెడ వెముకలు విరిచి చంపినటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి సంఘటనలు మీ ప్రభుత్వంలో జరిగిన సందర్భంలో మరి మీరు ఏ కలుగులో దాక్కున్నారు ఇజ్రాయిల్ గారు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీరు ఆ రోజు కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ దళితుల మీద స్పందించాల్సేటువంటి మనస్తత్వం మీకు ఉండుంటే మరి పార్టీలను పక్కన పెట్టి, ప్రభుత్వాలను పక్కన పెట్టి మీరు ఆ రోజు నాడు ప్రశ్నించుంటే ఈ రోజున మేము ఆనందించేవాళ్ళం. దళితుల విషయంలో ఎవరో దళితులకు అన్యాయం చేసినా, దళితులపైన దాడులు జరిగినా ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి మీరు ఏదో ఐనవేలి మండలంలో ఏదో సంఘటన జరిగింది, ఐనవేలి మండలంలో జరిగిన సంఘటన మీద పోలీసు వారు తక్షణమే స్పందించి బాధితులు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ముద్దాయిల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని ఖైదు కూడా చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీరు మరిచారో ఏమో తెలియదు, కానీ ఈ విషయం మీద మీరు అమలాపురంలో గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష చేస్తూ కూటమి ప్రభుత్వం మీద, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల మీద, కూటమి ప్రభుత్వం మీద, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అతి చిన్న వయసులో ఈ కోనసీమ ప్రాంతం నుంచి రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాసంచెడు సుభాష్ గారి మీద మీరు అభూత కల్పనలో లేనిపోయినటువంటి విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పత్రికా సమావేశం సందర్భంగా అసలు జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం, దాన్ని మేము మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ ఆ సంఘటనలో ఉన్నటువంటి ముద్దాయిలకి, మంత్రి గారికి ఏ విధమైన సంబంధం ఉందని ఇజ్రాయిల్ గారు మీరు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి, లేదు రోడ్డు మీద కొంచెం ధర్నాలు చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వాసంచెడు సుభాష్ గారి విషయంలో తీసుకున్నట్టయితే, ఈ కోనసీమ ప్రాంతంలో దళితుల్లో ఉండబడేటువంటి ఒక వర్గానికి, అంటే ప్రత్యేకించి మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కలగడానికి ఆయన ఒక మూల స్తంభం కాదా అని చెప్పి ఇజ్రాయిల్ గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీరు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఎమ్మెల్సీ అయ్యే నాటికి అదే సుభాష్ గారు వైసీపీ పార్టీలో ఉన్నారు. మరి సుభాష్ గారు మీకు అన్ని విధాలు అండదండలు అందించినటువంటి సుభాష్ గారి కోసం మీకు తెలియదా అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. పార్టీ మారినంత మాత్రాన, మీ పార్టీలో లేనంత మాత్రాన సుభాష్ గారి మీద మసిపూసి మారేడుగా చేసే లేనటువంటి విషయాల్ని ఆయన కంటగట్టి ఆయన్ని దోషం చేసే ప్రయత్నం చేస్తారా ఇజ్రాయిల్ గారు?
ఇది మీకు ఎంత మాత్రమో తగదని చెప్పేసి సందర్భంగా మీకు తెలియపరుస్తూ మరొక విషయాన్ని ఇజ్రాయెల్ గారు మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక మాదిగ బిడ్డగా మాదిగ జాతి తరపున మాదిగ జాతికి రాజకీయ భవిష్యత్తు వచ్చే సందర్భంలో మీరు ఆ యొక్క జాతి యొక్క భవిష్యత్తుని మట్టి పాలు చేయొద్దు, మన్ను పాలు చేయొద్దు అని చెప్పేసి మీకు ఎంతో పలుకుతా ఉన్నాను. ఎంచేతనే మీరు ఈ విధమైనటువంటి బాణీనే కొనసాగితే 75 సంవత్సరాల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి కోనసీమ ప్రాంతంలో మీరు ఒక ఎమ్మెల్సీ అయ్యారు. మీ తర్వాత ఇంకెవరో ప్రజాప్రతినిధి అవ్వకూడదనేటువంటి బాణీలో మీరు ప్రవర్తిస్తే మాదిగ సామాజిక వర్గం నుంచి అంతకంటే ద్రోహం ఆ జాతికి ఇంకొకటి ఉండదు మీరు చేసేది. దయచేసి ఇజ్రాయెల్ గారు మిమ్మల్ని మరొకసారి ఒక జాతి బిడ్డగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మసిపూసి మరేడుగా చేసి జాతి పరువు తీసేటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి మీకు ఎంతో పలుకుతూ ఉన్నాను. ఈ విషయంలో వెలువలో జరిగినటువంటి సంఘటనలలో దోషులు ఎంత పెద్దవారైనప్పటికీ పోలీసు వారు పరివారు చేసుకెళ్తా ఉన్నారు, చట్టపరంగా చేశారు, అరెస్టులు చేశారు. దయచేసి దాంట్లో సంబంధం లేనటువంటి మంత్రి గారిని మీరు లాగాలనేటువంటి ప్రయత్నం బహుశా మీ పార్టీ యొక్క అధినాయకత్వం యొక్క ఆలోచనల మేరకు జరుగుతూ ఉందా? మీ పార్టీలో కోనసీమలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడి ఆలోచనతోటి మీరు ఆలోచన అమలు చేస్తూ ఉన్నారా? మీ పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటరీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రికి మా ప్రభుత్వంలో మా పార్టీలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి సుభాష్ గారికి గతంలో వ్యక్తిగత విభేదాలు ఉంటే ఉండొచ్చు కనుక ఆ విభేదాలను ఇప్పుడు పట్టుకొచ్చి మీరు సుభాష్ గారి మీద మీ యొక్క నాయకుడు విశ్వరూప గారి యొక్క మరి ఆ అభిప్రాయాలని మీరు పుణుకుపుచ్చుకుని ఆ విధంగా మీరు ఆయన మీద నిందలు వేయాలని చూస్తే ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గం చూస్తూ ఊరుకోదు. ఇజ్రాయెల్ గారు ఇందాక తమ్ముడు చిట్టుబాబు చెప్పినట్టుగా మీ పార్టీతో పాటు